అందరికీ నమస్కారం. కోపంలోనే అలా పిలవద్దు అని అన్నానే. నీ మీద నేనెందుకు ద్వేషం పెంచుకుంటాను? అయినా నువ్వెంత ఇష్టం నాకు. నిన్ను చూస్తేనే నాకు మనసు నిండిపోతుంది. ఆ విషయం నీకు అర్థం కాదా? నీకెలా అర్థమవుతుందిలే. ఎప్పుడు గాడిదలాగా అటు ఇటు తిరుగుతుంటావు అని అనుకోగానే మధ్యలో మనస్సాక్షి వచ్చి మెడ మీద కొట్టినట్టు అనిపించి వెంటనే రియలైజ్ అయ్యి, అదేలే ఒక బుజ్జి పావురంలాగా అటు ఇటు తిరుగుతూ ఉంటావు. అయినా ఇది నీకు అన్యాయంగా అనిపించట్లేదా? రాకాసి అని గట్టిగా అరుస్తూ బాగా అలవాటయ్యావే. ఎప్పుడు చూడు నా చుట్టూ పెనిమిటి పెనిమిటి అని తిరుగుతూ ఉంటావు. ఫస్ట్లో ఆ పిలుపు నచ్చేది కాదు, కానీ క్రమక్రమానికి దానికి అడిక్ట్ అయిపోయాను. ఎంత బాగా పిలుస్తావో తెలుసా ఆ బుజ్జి నోటితో. కానీ నీకు మాత్రం నేనంటే లెక్కలేదు. కోపంలో అన్న మాటనే పట్టించుకున్నావు. తర్వాత ప్రేమను చూడట్లేదు అనుకుని జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి ఏం చేయాలో తెలియక అలాగే ఉండిపోతాడు. ఇక్కడ కన్నమ్మ మాత్రం హుషారుగా రెడీ అయి రాగానే పెద్దబాబా రెడీగా ఉంటాడు తన్ని ఇషాన్ దగ్గర వదిలిపెట్టడానికి. తను మాత్రం చకచక అటు ఇటు తిరుగుతూ ఇషాన్ కోసం డిన్నర్ ప్యాక్ చేసుకుంటూ, ఓ అత్త జాగ్రత్తగా ఉండు, నువ్వు అటు ఇటు తిరగమాకు చిన్నపిల్ల మాదిరి. ఓ దొర, నువ్వు నిన్నటి సంధి సరిగా తినలేదు, ముందు తిని ఆ మందులేదో వేసుకో. ఓ అవ్వ తాత మీరు జాగ్రత్త. బుల్లెమ్మ బుల్లోడు వాళ్ళు నిద్రపోతూ ఉండారు, వాళ్ళు లేస్తే కంగారు పడమాకని చెప్పండి. దీపమక్క మేఘమక్క మీరు మాత్రం మా పెదబాబాని చిన్నబాబాని బాధ పెట్టమాకండి అనగానే అందరూ చేతులు కట్టుకొని చూస్తూ ఉంటే, ఏంటి అట్టా చూస్తూ ఉండారు, నేను చెప్పింది అర్థం కాలేదా అంటుంది. అంజలి గారు చెవి పట్టుకొని మెలిపెడితే, ఏంటే పెద్ద ఆరిందలాగా మాకు జాగ్రత్తలు చెప్తున్నావు? నువ్వేమైనా తీర్థయాత్రలకి చాలా రోజులు వెళ్తున్నావా? లేదు కదా, ఇప్పుడు వెళ్ళి రేపు వస్తావు మీ ఆయన దగ్గర నుండి మీ ఆయనతో కలిసి. మరెందుకే అనగానే, ఓ అబ్బో ఈవిడ గారికి జాగ్రత్త చెప్పడం కూడా పెద్ద పొరపాటు ఆయనే అంటూ మూతి అటు ఇటు తిప్పేసి డిన్నర్ బాక్స్ తన చేతిలో నుండి అదర్వు తీసుకోవడంతో అశోక్ గారి దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని, మరి నేను వెళ్ళిరానా దొరా అనగానే ఆయన కన్నమ్మ తలపైన ముద్దు పెట్టేసి, అలాగే బంగారం, కేర్ఫుల్గా ఉండు, వాడేదైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే మన స్టైల్లో అంటూ పిడికిలి గట్టిగా బిగించి ఒకటే దెబ్బ అంటారు. కన్నమ్మ అవుదరా అనగానే, అట్టే ఉండాలి కన్నమ్మ, లేదంటే వీళ్ళు మనల్ని ఆడిస్తారు. అంజలి గారు కోపంగా వచ్చి, ఏం మాట్లాడుతున్నారు మీరు? నా కొడుకుని కొట్టమని చెప్తారా? కొట్టమని చూడు ఎలా ఉంటుందో. అయినా వాడేదో ఆడపిల్లని జాలి పడుతున్నాడు అనగానే ఒక్కసారి అంజలి అమాయకత్వానికి అశోక్ గారికి చిన్నగా జాలి వేస్తుంది. పుట్టి పెరిగిన దగ్గర నుండి కన్నమ్మ గురించి ఆయనకు మాత్రమే తెలుసు. ఫ్యూచర్లో కన్నమ్మలోని ఫైటింగ్ డెవిల్ని చూస్తే అత్తమ్మ ఏమవుతుందో. సరేలేమ్మా, మా కన్నమ్మ చాలా సున్నితమైన మనిషి. తను కొట్టినా కూడా నీ కొడుక్కి మల్లెపూల చెండుతో కొట్టినట్టే ఉంటుంది, ఓకేనా అనగానే, సరేలే అంటూ మూతి తిప్పగానే కన్నమ్మ, సరే అత్త నేను పోయి వస్తా అంటూ ముందుకు కదలగానే, ఉండవే అంటూ స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టిన పూలు ఒక కవర్ తీసి కన్నమ్మ చేతిలో పెడుతూ మెల్లిగా మాట్లాడి, అక్కడికి వెళ్ళిన తర్వాత పెట్టుకో, ఇవి ఎందుకు ఇప్పుడు అనగానే, ఓసి పిచ్చి మొద్దు అంటూ ముందుకు నడుస్తూ, ఆల్రెడీ అదర్వు దూరంగా ఉండడంతో భార్యాభర్తల మధ్య ఏ గలాట జరిగినా అది తొందరగా తీర్చుకోవాలి. మీ మధ్య ఎటువంటి బంధం ఇంకా ఏర్పడలేదని నాకు తెలుసు. కాకపోతే ఇలా నిండుగా మహాలక్ష్మిలాగా భార్య కనిపించాలి. ఎప్పుడూ భర్తని ప్రశాంతంగా ఉండేలాగా చేయాలి, కానీ మనశ్శాంతి కరువయ్యేలాగా కాదు అనగానే, మధ్యలో ఈ శాంతి ఆడికెళ్ళి వచ్చింది అంటుంది. చెప్పత్తా, తెల్లగుంట కాకుండా ఈ ప్రశాంతి మనశ్శాంతి ఎవరో మాకు మా కన్నమ్మకి తెలియాలి. అసలు మ్యాటర్ తప్ప కోసం మ్యాటర్ పట్టుకున్న తన్ని చూసి, నీకు నమస్కారమే తల్లి, ముందు ఇవి తీసుకొని వెళ్ళు, ఇవి మాత్రం పెట్టుకో. నీకు తెలుసు కదా భార్యాభర్తల మధ్య గొడవ వస్తే ఎలా సర్దుకుపోవాలో, ఎలా భర్తను తన వైపుకు తిప్పుకోవాలో అంటుంది. సరేలే అమ్మా అంటూ అటు ఇటు మూతి తిప్పగానే, ఇదిగో ఇదే వద్దనేది అంటూ తన తలపైన ముద్దు పెట్టి, జాగ్రత్తగా వెళ్ళు బంగారం అంటుంది. సరే అత్త అని ఇక బయలుదేరుతుంది అదర్వుతో కలిసి.
దారి మొత్తం కూడా కన్నమ్మ చలాకీగా మాట్లాడుతూనే ఉంది. అదరు మాత్రం ప్రశాంతంగా ఒక కూతురు తండ్రికి ముచ్చట్లు చెప్తే ఎలా వింటారో అలా ముచ్చటగా వింటూ ఉన్నాడు. పెదబాబా, నేను చెప్పింది నిజమే కదా అనగానే మా కన్నమ్మ ఏది చెప్తే అదే రైట్ అంటాడు. రైటో రైట్ అని గట్టిగా చప్పట్లు కొడుతుంది. ఇక నేరుగా గెస్ట్ హౌస్ దగ్గరికి రాగానే అదర్ అక్కడే కారు ఆపడంతో వాచ్మెన్ కారు చూసి గేట్ ఓపెన్ చేయడంతో లోపలికి రాకుండా కన్నమ్మ వైపు చూస్తూ, ఇషాన్ ఏ ఫ్లోర్లో ఏ గదిలో ఉంటాడో కరెక్ట్గా చెప్పి జాగ్రత్తగా ఉండరా అంటాడు. అదేంటి బాబా, నువ్వు రావా అనగానే ఇప్పుడు నా అవసరం కంటే కన్నా నిన్ను చూడడం ముఖ్యం అనగానే సరే బాబా అంటూ బాక్స్ తీసుకొని ముందుకు చూస్తూ కార్ దిగగానే వాచ్మెన్ రెడీగా ఉంటాడు. తన దగ్గరికి వచ్చి ఇషాన్ భార్యగా పరిచయం చేసి జాగ్రత్తగా ఉండండి అనగానే సరే సార్ అంటారు. వాచ్మెన్ ముందుకు వచ్చి అమ్మా నేను తీసుకువస్తాను అనగానే సరే పెద్దయ్యా అంటుంది. స్వచ్ఛంగా మాట్లాడేసరికి ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూస్తాడు. సరే కన్నమ్మ బాయ్ రా అనగానే బాయ్, చెరువుకుంటా పెద్దబాబా, ఓకే ఓకే రైటో రైట్ అంటుంది. చూసి నేర్చుకోండి మీరు. ఎవరైనా మీకు బాయ్ చెప్తే తిరిగి బాయ్ అని ఒక్క ముక్కలో చెప్పేస్తారు. అదే మన కన్నమ్మని చూడండి, బాయ్తో పాటు చెరువుకుంట కూడా చెప్పేసింది. తన చలాకీతనానికి అక్కడికి వచ్చిన పనివాళ్ళు నవ్వుతూ చూస్తుంటే ఓ పెద్దయ్య, ఓ చిన్నయ్య, మీరంతా ఏడి చేస్తారు అంటూ అలా ముందుకు నడుస్తుంది. వాళ్ళంతా క్షణం క్రితం వరకు అలాగే చూసి ఆశ్చర్యంలో నుండి తేరుకొని అమ్మా ఏంటి అన్నారు అనగానే ఓహో అడవి మనిషిని నా భాషకి అట్టా సుత్తా ఉండారా అనగానే లేదమ్మా, స్వచ్ఛమైన అడవి తల్లి బిడ్డవు నువ్వు. వనదేవతను ఎవరైనా ఎగతాళిగా చూస్తారా? మేము ఆనందంగా చూస్తున్నాం అనగానే సరే సరే ఏటేటి పనులు చేస్తారు మీరు అంటూ మెయిన్ గేట్ నుండి అంటే బయట కాంపౌండ్ నుండి లోపలికి ఎంటర్ అయ్యే వరకు వాళ్ళ బుర్ర తినేసి వాళ్ళ వివరాలు మొత్తం తెలుసుకొని క్షణంలోనే వాళ్ళకి ఫేవరెట్ కన్నమ్మ అయిపోతుంది. ఏదైనా అవసరం ఉంటే పిలువమ్మా అనగానే అట్టాగే పెద్దయ్య, చిన్నయ్య అంటూ లోపలికి వెళ్ళిపోయి బాక్స్ అక్కడే ఉన్న టేబుల్ మీద పెట్టేసి ఒక క్షణం ఆగి ఈయన గారి అలక తీరాలంటే ఎంత బతిమిలాడాలో అనుకొని చేతిలో ఉన్న పువ్వులు తీసుకుంటుంది. ఇక జుట్టు గమనించగానే అక్కడ కన్నమ్మ తప్ప ఎవరూ లేరు. మెల్లిగా ఆ పువ్వులు మొత్తం నీట్గా అలంకరించుకొని తర్వాత చీర కూడా నీట్గా సర్దుకొని తన పెద్దపాప చెప్పిన గది వైపు వెళ్తుంది. అతను సెకండ్ ఫ్లోర్లో థర్డ్ రూమ్లో ఉన్నాడు. మెల్లిగా వెళ్ళగానే కన్నమ్మ వస్తూ ఉంటే తనకంటే ముందు తన పట్టీల శబ్దం అలాగే కడియాలకు ఉన్న మువ్వల శబ్దం వస్తూ ఉంటే అసలు మనసంతా కకావికలమైపోయి ఏదో ఆలోచనలో ఊరికే అలా బెడ్ మీద కళ్ళు మూసుకుని ఉన్న ఇషాన్ ఒక్క క్షణం తన కళ్ళ మీద నుండి చెయ్యి తీసి కళ్ళు తెరిచి చూస్తాడు. ఈ శబ్దం విని మనసు హెచ్చరిస్తుంది, అది నీ ఇల్లాలి పట్టీల శబ్దం అని. మళ్ళీ కళ్ళు మూసుకోగానే కన్నమ్మ దగ్గరికి వచ్చే కొద్దీ ఆ సౌండ్ ఎక్కువ అయ్యేసరికి ఈసారి బెడ్ మీద నుంచి లేచి చుట్టూ చూస్తాడు. అయినా మనిషి అలికిడి లేకపోయేసరికి ఒక్క క్షణం తల కొట్టుకుని ఒరే నీకు నువ్వు అంత ఫీల్ అవ్వకు, ఇక్కడ అంత సీన్ లేదు. ఆవిడ గారికి ఆవిడ అపార్థాలే ముఖ్యం, నా గురించి ఏమీ పట్టించుకోదు అంటూ చిరాగ్గా బెడ్ మీద నుంచి లేచి అక్కడ విండో ఉంటే అక్కడ నిలబడి బయటకు చూస్తూ ఉంటాడు. ఇక ఏదో ఆలోచనలో తీవ్రంగా మునిగిపోతాడు. ఏంటో కన్నమ్మ అలా దూరం పెడుతుంటే మనసంతా పిచ్చి పిచ్చిగా ఉంది. ఇక్కడ మన కన్నమ్మ నేరుగా రాకుండా మళ్ళీ మధ్యలో ఆగిపోయిందన్నమాట. అంటే తన దృష్టి గోడకు ఉన్న కృష్ణుడి పెయింటింగ్ మీద పడింది. అందుకే తన్మయత్వంతో అలాగే చూసి మళ్ళీ ముందుకు వస్తుంది. ఇక్కడ బాబుగారు బాగా డీప్ థింకింగ్లో ఉండిపోయారు. నేరుగా వెళ్ళి లోపలికి చూడగానే అంటే డోర్ కూడా క్లోజ్ చేయలేదు. అక్కడ ఇషాన్ బయటకు చూస్తూ కనిపిస్తాడు. ఏంటో మనిషి తన లోకంలో తను ఉండేసరికి కన్నమ్మకి చాలా బాధగా అనిపించి అడుగులో అడుగు వేసుకుంటూ ఇక తన మొగుడు తనకు మాత్రమే సొంతమని మనసులో మెదడులో బలంగా ఫిక్స్ అవ్వడం వల్ల తన మీద మొట్టమొదటిసారిగా హక్కు తీసుకోవాలి అనిపించింది. ఒక్కొక్క అడుగు వేస్తూ ఇక ఇషాన్కి దగ్గరగా వచ్చిన తర్వాత క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన నడుము చుట్టూ చేతులు గట్టిగా బిగించి తన వీపుకి కన్నమ్మ చెంప ఆనించి అలాగే కళ్ళు మూసుకుంటుంది. గట్టిగా ఒక్క క్షణం ఉలిక్కి పడినట్టు ఒక జర్కిచ్చి కళా నిజమా అన్నట్టు ముందుకు చూడగానే ముందుగా చేతుల నిండా గాజులు, లేత తమలపాకులు లాంటి చేతులు దర్శనం ఇవ్వడంతో కలలో సైతం ఆ రూపాన్ని మర్చిపోలేడు కదా.
అది కన్నమ్మే అని కన్ఫర్మ్ కావడానికి తనకు 2 నిమిషాలు టైం పడితే మరుక్షణం తనకి మొదట ఆనందం వేసిన తర్వాత కోపం వచ్చి తన 2 చేతులు చాలా గట్టిగా పట్టుకోవాలని అనుకుంటాడు. కానీ మళ్ళీ మెల్లగానే పట్టుకొని తన నుండి దూరం జరగాలని చూస్తూ, వదులు నన్ను, నీకు ఇష్టం లేదు కదా నేనంటే, మళ్ళీ ఎందుకు వచ్చావు అనగానే అస్సలు వదలకుండా పెనిమిటి అంటుంది. అలా పిలిచినందుకు ఎంతో సంబరంగా ఉన్నా మళ్ళీ మామూలు అయిపోతూ, ఎందుకు మేడం అలా పిలుస్తున్నారు? అలా పిలవను అని తేల్చి చెప్పేశారు కదా, ఇప్పుడు ఈ పెనిమిటితో నీకు పనేముంది అనగానే ఇషాన్ గొంతులో కోపం కంటే బాధ ఎక్కువగా చూసింది కన్నమ్మ. ఇంకాస్త గట్టిగా హక్ చేసుకొని, పెనిమిటి మన్నించవా నన్ను అంటుంది. మిమ్మల్ని క్షమించేంతటి మహానుభావులం కాదులే మేడం అంటూ వెటకారంగా చెప్పగానే ఇషాన్ చేయి కాస్త పైకి ఎత్తి ఆ చేతి కింద నుంచి ముందుకు వెళ్ళి ఈసారి ముందు వైపు నుంచే నడుము చుట్టూ చేయి వేసి, మేడమేటి నేనేటైనా చదువు చెప్పే పంతులమ్మనా అంటుంది. ఇలా హక్ చేసుకోవడం చాలా బాగుంది. ఈసారి ముందు నుంచి వచ్చేసరికి ఆనందంతో తన మనసు ఉరకలు వేస్తూ ఉంది. అసలు ఇలా ఊహించలేదు కన్నమ్మ ఇంత దగ్గరగా వస్తుంది అని. ఏమీ అక్కర్లేదులే, వదులు నన్ను అంటూ ఈసారి తన 2 భుజాలు పట్టుకోవడంతో పెనిమిటి అంటూ దీర్ఘం తీయగానే ఆ ఒక్క మాటతోనే ఏంటో మనసంతా సంతోషంగా ఉంది. ఇదిగో ఈ చిలక పలుకులే వద్దని చెప్పేది, వదలవే నన్ను అంటాడు. ఏటి వచ్చిన కాడ నుంచి చూస్తూ ఉండా, వదులు వదులు అంటావు, నువ్వేటైనా అనుకో, నేను అస్సలు వదలను, నా పెనిమిటి నా ఇష్టం, మధ్యలో నీకేంది అంటుంది. మధ్యలో నాకేంటి అంటే నేనే కదా నీ పెనిమిటిని అంటాడు. కదా అనగానే అబ్బా ఎలా చెప్తున్నావే కదా అని. ఏమీ అక్కర్లేదులే, ఉండు దూరంగా ఉంటూ తన 2 భుజాలు పట్టుకొని స్పీడ్గా నెట్టకుండా ఓ మాదిరిగా పక్కకు జరిపి దూరంగా జరిగాడో లేదో బల్లిలాగా అంతే స్పీడ్గా వచ్చి అతుక్కుంటుంది. వదలండి మేడం గారు, మీరెందుకు మా దగ్గరికి వచ్చారు అంటున్నాడు. కానీ తన ఆనందం అంతా ఇంతా కాదు, మాటల్లో చెప్పలేడు. చూడు నేనంటే నీకు ఇష్టం లేదు కదా అంటూ ఏడుపు మొహం పెట్టుకొని, అందుకే నేను ముందే చెప్పా మా గూడెం నేను పోతానని అంటూ స్వతహాగా ఉండే కన్నమ్మలో ఇంకొక యాంగిల్ బయటకు తీసింది. అంటే పెనిమిటి కాడ ఎట్టా ఉండాలో గూడెం పెద్ద చెప్తూ ఉంటుంది కదా. ఇప్పుడు ప్రేమతో పిలిచింది, కరగలేదు, ఇక బెదిరించాలి అంటూ నేను వెళ్ళిపోతాలే అంటుంది. ఏంటే బెదిరిస్తున్నావా అనగానే బెదిరించడానికి మేమెవరండి అంటూ మూతి తిప్పగానే మూతి పగలగొడతా ఎక్కువగా అంటే అంటాడు. ఓ ఎబ్బో అని ఒకసారి ఇషాన్ వైపు చూసి ముఖమంతా నీరసంగా ఉండటంతో మళ్ళీ ప్రేమగా దగ్గరకు వచ్చి తన వైపే చూస్తూ, నిన్నటి సంధి అసలు సరిగ్గా తిన్నావా నువ్వు? ఏటి ముఖమంతా ఇట్టా అయిపోయిండాది? మాట్లాడకుండా ముఖం పక్కకు తిప్పుకుంటాడు. సరే లోపల ఇట్టాగే ఉండు అంటూ తను బయటికి వెళ్తూ ఉంటే కాస్త టెన్షన్గా చూస్తాడు. ఏంటిది ఎక్కడికి వెళ్తుంది అనుకొని తను మాత్రం వెనక్కి కూడా తిరిగి చూడకుండా నేరుగా బయటికి వెళ్ళిపోగానే నిజంగానే వెళ్ళిపోతుందా అంటూ తన వెనకే రావాలని ఒక అడుగు వేసి, అయినా పోతే పోయిందిలే, దీనికి నేనంటే లెక్కలేదు అనుకుంటాడు. కానీ కన్నమ్మ అడుగుల శబ్దం దూరం అవుతున్నట్టు వినిపించేసరికి ఏంటి నేనే ఎక్కువ బెట్టు చేసి మళ్ళీ దాన్ని ఏడిపించానా అనుకొని ఈసారి ఆగలేక బయటికి వస్తాడు. నేరుగా కిందకి వెళ్ళి టేబుల్ దగ్గర ఏదో సర్దుతూ ఉంటే ఏం చేస్తుంది ఇది అనుకుంటాడు. అప్పుడు అర్థమవుతుంది తన కోసం డిన్నర్ తీసుకొచ్చిందని. వెంటనే పెదవుల మీదకి అందమైన చిరునవ్వు వచ్చి మాయమైపోతుంది. మళ్ళీ ప్లేట్లో వడ్డించుకొని తీసుకొస్తూ ఉంటే ఏమీ తెలియనట్టు లోపలికి వెళ్ళి ఏంటో మనసంతా పిచ్చి పిచ్చి డ్యాన్సులు వేస్తూ ఉంటే అలాగే సైలెంట్గా కూర్చుంటాడు. ఆయన గారి ఎగ్జైట్మెంట్ బయటికి కనిపించకుండా కన్నమ్మ ఒక్క చేత్తో వాటర్ బాటిల్ తీసుకొని ఇంకొక చేత్తో ప్లేట్ పట్టుకొని జాగ్రత్తగా స్టెప్స్ ఎక్కుతుంది. మళ్ళీ శారీ కాళ్ళకు అడ్డం పడుతూ ఉంటే తనకి చిరాకు వచ్చేసింది. ఏటిది ఎట్టా అడ్డం పడతా ఉండాది? అందుకే నేను అత్తకు చెప్పినాను నా లంగోట అంటే కన్నమ్మ దృష్టిలో తన గూడెంలో వేసుకునే పంజాబీ డ్రెస్ లాంటి డ్రెస్. ఆ డ్రెస్సులు ఏదో నేను వేసుకుంటాను అని చెప్తే వింటదా పెడతదా? మొగుడు ముద్దు ముచ్చట అంటది. ఇట్టాటి అడ్డం పడే విషయాలు ఆవిడకేటి తెలుసు అంటూ చిరాకు వచ్చేసి ఓ పెనిమిటి అంటూ గట్టిగా అరుస్తుంది. తనంత గట్టిగా అరిచేసరికి ఏమైంది అనుకొని మొదట పలకడు. ఈగో పెద్ద మనిషి, నువ్వు వస్తావా రావా, నేను ఏడే కూసుంటా, తర్వాత నీ ఇష్టం అంటుంది.
అప్పటికే కన్నమ్మకి కాళ్ళ కింద చీర అడ్డం పడిపోయి ఉంటుంది. తను కదిలిందంటే గ్యారంటీగా బోర్లా పడ్డం ఖాయం. అయినా ఇషాన్ రాకపోయేసరికి, ఇదిగో నువ్వు వస్తావా, ఇట్టాగే ముందుకు పడి మూతిపళ్ళు రాలగొట్టుకుని తొర్రి వచ్చినాదని అందరితో ఎగతాళి చేపించమంటావా అంటుంది. ఇది ఎక్కడైనుందా అమ్మా? ఆవిడ ముందుకు పడి పళ్ళు విరగ్గొట్టుకున్నా ఆవిడ తొర్రిదని ఎవరూ ఏమనరంట. ఫలానా ఇషాన్ గారి భార్య తొర్రిది అని అందరూ ఆమె భర్త గారిని ఎగతాళి చేస్తూ ఉంటారంట. ఇవన్నీ కన్నమ్మ రాజ్యాంగంలో మాత్రమే ఉంటాయబ్బా. తన వాయిస్లో ఏదో తేడా తెలిసి గబగబా బయటికి వచ్చేసరికి స్టెప్స్ దగ్గర ఆగిపోయి ఉంటుంది. అయోమయంగా చూస్తూ ఏంటే అంటాడు. ఏటేటి ఈడ చూడు, కోక కాళ్ళకు అడ్డం పడిపోనాది, అది నీకేటైనా తెలుసా అని గట్టిగా అరుస్తుంది. తన ఫ్రస్ట్రేషన్ అర్థమవడంతో వెంటనే తన దగ్గరికి వచ్చి ఒక చేతిలో ఉన్న ప్లేట్ బాటిల్ తీసుకోగానే అప్పుడు మెల్లిగా చీర తీసుకొని తన వైపు కోపంగా చూడగానే ఏంటే అంటాడు. ఏటేటి ఇట్టా అవుతుందని నేను చెప్పినాను అత్తకు అంటుంది. ఏం చెప్పావు అంటాడు ముందుకు నడుస్తూ. ఏడి చెప్పేదేంటి, నేను ఈ కోకలు కట్టుకోను, ఆ లంగోటాలు వేసుకుంటానని చెప్పినాను శుభ్రంగా. నాకు పరుగు పెట్టేదానికి కూడా ఉంటుంది కదా. ఏంటి గాడిదలాగా అటు ఇటు తిరుగుతావా అనగానే, ఇగో నువ్వేటి గాడిద అంటావు, మా గూడెంలో అందరూ చిన్న లేడిపిల్ల అంటా ఉంటారు అంటుంది. నీ ఎదురుగా గాడిదంటే ఏడ్చి మొత్తుకుంటావని వాళ్ళు జాలిపడి ఉంటారులే అంటూ ఉక్రోషంగా అరుస్తాడు. నన్ను గాడిద అంటా ఉండవు, ఇదేమైనా బాగుండదా అబ్బా అంటుంది. ప్లేట్ అక్కడ పెట్టి ఇప్పుడు ఇదెందుకు తీసుకొచ్చావు అనగానే, చాలే సంబరం, బాగా చెప్పినావు. నా పెనిమిటి 2 రోజుల సంధి అసలు కూడు సరిగా తినలేదు, మరి నా మొగుడికి నేను కూడా ఎట్టుకోవద్దా అంటూ మళ్ళీ అక్కడ వాష్ బేసిన్ ఉంటే హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి, ఇదిగో తిందువురా అనగానే, నాకేమీ అక్కర్లేదు అంటాడు. ఈగో కూడు కాడ ఇట్టా చేసినావంటే నాకు చాలా బాధగా ఉంటుందబ్బా, అసలే నాకు చాలా నీరసంగా ఉండ్లా అంటుంది. నీరసం అనేసరికి ఇక ఎక్కువ బెట్ చేయకుండా వచ్చి కూర్చొని, నాకొద్దు నువ్వు తిను అంటాడు. ఇదిగో పెనిమిటి, చిన్న పోరగాడి మాదిరి చెయ్య మాకు, ముందు ఇదిగో ఇది తిను అంటూ ఫస్ట్ హల్వా బౌల్ తీసి ఒక స్పూన్ నోటి దగ్గర పెట్టగానే ఆ స్మెల్కే ఒక్క క్షణం మళ్ళీ ఆకలి గుర్తొచ్చి నోరు తెరుస్తాడు. వెంటనే తనకు తినిపించేసి ఇక భోజనం తినిపించడం మొదలు పెడుతుంది. మధ్యలోనే ఆపేసి, నువ్వు కూడా తిను అనగానే, ఇదిగో ఇట్టా చేసే నీ ఇంటి దాన్ని కాళ్ళకాడ కట్టేసుకుంటా ఉండావబ్బా అని పనిలో పనిగా ఒకసారి సిగ్గుపడి తినడం మొదలు పెడుతుంది. ఇద్దరి మధ్య మౌనం కాకుండా ఆయన గారు మౌనంగా ఉంటే కన్నమ్మ మాటలు అన్నీ మొదలు పెట్టేసి తనకు తినిపించగానే నుదుటిపైన ఉన్న బ్యాండేజ్ మీద చెయ్యి పెట్టి, నొప్పిగా ఉందా అనగానే, లేదబ్బా సమ్మగా ఉండాది. ఏంటే ఎటకారమా అనగానే, లేదబ్బా గొడ్డుకారం కూడా చాలా దండిగా ఉండాది మన కొంపలో. ఎట్టా అడుగుతూ ఉండాడు చూడు, ఈ మనిషి బొక్క బోర్లా పడేసి బొచ్చెడు నెత్తురు పోయేలాగా చేసి తీరిగ్గా నొప్పిగా ఉండాదా అని అడుగుతూ ఉండాడు. ఇటాటి పెనిమిటి ఎవరికైనా ఉంటాడా, నాకు తప్ప అంటుంది. ఇప్పుడే కదమ్మా కాళ్ళకాడు ఉండేటట్టు చేస్తాడన్నా, అప్పుడే ఇంతటి తిరస్కారమా? అబ్బా సారీనే, చూసుకోలేదు అంటాడు. మీ సారీ తీసుకెళ్ళి మా ఊరి గూడెం సంతలో పెట్టు స్వామి, ఇంకోసారి ఇట్టా కొట్టేటప్పుడు కాస్త చూసి కొట్టు, లేదంటే కొండదేవరకు హారతి కర్పూరం అయ్యేలాగా ఉండాను. స్వామి నీ దెబ్బ చాలా బలమైంది అంటుంది. ఇంకా లైట్గా చెంప మీద గుర్తులు కనిపిస్తూ ఉంటే ఈసారి అలాగే చూస్తూ ఉన్నాడు. ఏడు పెనిమిటి అట్టా చూస్తూ ఉండావు, ముందు ఈ కూడు తిను అంటూ మళ్ళీ పెరుగన్నం తినిపించడం మొదలుపెట్టగానే ఒక 2 ముద్దలు తిని, అబ్బా వద్దే నాకు ఇక ఫుల్ అయిపోయింది అంటాడు. ఏటి అంటుంది. అదేనే కడుపు నిండిపోయింది అంటాడు. చూడు స్వామి, ఏదైనా సరే కడుపు నిండా తినాలా, కంటి నిండా నిద్రపోవాలా, అప్పుడే బుర్ర బాగా పనిచేస్తుందని మా అయ్య చెప్తా ఉంటాడు. అట్లాగే ఎన్ని పనులు చేసినా ఈ పిడికిడి కూటి కోసమే కదా, నిద్ర తిండి మానేసి ఈ పని చేస్తూ ఉంటే వెనకాల మన ఒళ్ళు గుల్లైపోతే ఉపయోగం ఏముంది స్వామి అంటుంది. ఏంటో తను మాట్లాడే మాటలు చాలా డెప్త్గా ఉంటాయి. తింగరగా మాట్లాడినట్టే ఉంటుంది, కానీ అందులో చాలా అర్థం ఉంటుంది. అలాగే చూస్తూ ఉంటాడు చెంప కింద చేయి పెట్టుకుని. వెంటనే సిగ్గు ముంచుకొచ్చి, ఏటబ్బా అట్టా చూస్తూ ఉండవు, నాకు చాలా సిగ్గుగా ఉండాది అంటూ ఒక చేత్తో ఇషాన్ కళ్ళు మూయగానే, అబ్బా
సిగ్గుపడకే ఊరికే అనుకొని, ఏంటో ఇది సిగ్గుపడుతుంటే నా గుండె ఇంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది అని ఇక్కడికి ఒక్కదాని వచ్చావా అంటాడు. లేదు పెదబాబా వచ్చినాడు కదేటి అంటుంది. అవునా నాకేటి తెలిసే అని కన్నమ్మ లాంగ్వేజ్లో మాట్లాడగానే ఓయబ్బో సరసం అంటూ బుగ్గ మీద పొడుస్తుంది. కన్నమ్మ ఏదైనా నీ తర్వాతేనమ్మా, కోప్పడతావు సిగ్గుపడతావు, ఫైనల్గా మా సింగరాయుడిని పడగొడతావు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.